ఓం గణపతయే నమః. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి సంబంధించి అత్యంత శక్తివంతమైన 32 నామాల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి జీవితంలో భరింపరాని తప్పించుకోవడానికి వీలు లేనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా భగవంతుని శరణం వేడటం తప్ప వేరే దారంటూ ఏమీ దొరకదు. అటువంటి సమయంలో మనకు అమ్మవారు చేయిచ్చి పైకెత్తినట్టుగా చేసేవే ఈ 32 నామాలు. దుర్గా ద్వాత్రింశన్నామమాల అంటారు. ఇవి ఎలా వచ్చాయంటే ఇవి లలిత సహస్రనామంతో సమానమైనటువంటి నామాలు, అంత శక్తివంతమైనటువంటి నామాలు. మనకి చండీ మార్కండేయ పురాణంలో చండీదేవి చరిత్ర ఉంటుంది. చండీ సప్తశతి అనేక మంది రాక్షసుల్ని సంహరించింది, ముల్లోకాలను కాపాడింది. శుంభనిశుంభులు, రక్తబీజులు ఇటువంటి రాక్షస సంహారం చేసి దేవతల్ని అనుగ్రహించింది, కాపాడింది లోకాలను. అటువంటి సమయంలో దేవతలంతా కూడా చివరిలో అమ్మవారిని స్తుతి చేసి, అమ్మ మరి పెద్ద పెద్ద యజ్ఞాలు పూజలు ఎవరో చేయలేని వారు ఉంటారు కదా, మరి వాళ్ళకి తేలికగా ఏ విధంగా నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అని అడిగితే, అప్పుడు ఎవరైతే నన్ను స్మరిస్తారో ఈ నామాలతో వాళ్ళని ఎప్పుడూ కూడా వెన్నంటి రక్షిస్తాను అని చెప్పేసి అమ్మవారు వరప్రదానం ఇస్తుంది, అభయం ఇస్తుంది. అందుకే ముల్లోకాల్లో సాటి లేనటువంటి స్తోత్రంగా చెప్తారు ఈ 32 నామాల్ని. ద్వాత్రింశన్నామమాల పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయ. ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు అనేది చివరిలో చెప్పిన మాట. ఆ నామాలు ఏమిటి, ఏ విధంగా పఠించాలి అనేది చదువుతాను. మీరు 1-2 సార్లు చూసుకుని నిత్యం కూడా పఠన చేయండి. అయితే చదివే పద్ధతి ఏమిటంటే, ఏదైనా ఒక కోరిక మేరకు ఏదైనా కష్టం తీరడం కోసం చేయవలసి వస్తే వీటిని దశమ రోజు కానీ, శుక్రవారం నాడు కానీ, లేదంటే మీ జన్మ నక్షత్రం రోజు కానీ ప్రారంభం చేయండి. రోజుకు 108 సార్లు పఠన చేయాలి. రోజుకు 108 సార్లు పారాయణ చేయాలి. 11 రోజుల పాటు చేయాలి. అయితే మొదటి రోజు తలస్నానం చేయండి, దీపారాధన చేయండి. అమ్మవారి దగ్గర పూజా గదిని శుభ్రం చేసుకోండి. కుదిరితే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి నమస్కరించి మీ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి. ఎందుకోసం అయితే చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని, మాంసాహారం తినేవాళ్ళు మాత్రం మాంసాహారం తినకండి. ఆ 11 రోజులు నేలపై పరుండండి. వివాహమైన వారు బ్రహ్మచర్యం పాటించండి. ఇటువంటి కష్టాన్నైనా తొలగించేటటువంటి శక్తి 32 నామాలకు ఉంది అని నమ్మండి. నమ్మికతో శ్రద్ధతో చేయండి, మీ కష్టం నుంచి బయటపడతారు. అయితే ఇంకొక పద్ధతి ఉంది. అమ్మవారి యొక్క నవరాత్రుల్లో సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ముఖ్యంగా దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఎప్పుడైనా నవరాత్రులు 9 రోజులు అత్యంత శక్తివంతమైనటువంటి. ఈ 9 రోజుల్లో మొదటి రోజు 108 సార్లు, రెండో రోజు ఇంకో 108 కలపడం అంటే 216, మూడో రోజు 324, అలాగ పెంచుకుంటూ 9వ రోజు అయ్యేసరికి 972 సార్లు పఠన పారాయణ చేయడం అవుతుంది. ఇవి ఇంకా ఈ విధంగా చేయడం ద్వారా ఇవి అత్యంత శక్తివంతమైనటువంటి. ఈ విధంగా చేయడం నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 108 పెంచుకుంటూ అమ్మవారి యొక్క నామాల్ని చదువుకుంటూ వెళ్ళడం ఈ స్తోత్రాన్ని. ఇవి చాలా చాలా శక్తివంతమైనవి. ఈ విధంగా కానీ చేసినట్లయితే ఎటువంటి మన ధర్మబద్ధమై కోరిక ధర్మబద్ధమై ఉండి ఎటువంటి కష్టమైనా సరే దాని నుంచి బయటపడతాం. ఇది చేసే విధానం 2 విధానాలు. నవరాత్రుల్లో ఆ విధంగా చేయడం, ఏదంటే ఏదైనా కోరిక మేరకు చేసేటప్పుడు 11 రోజులు నియమం పెట్టుకుని ఒక్కొక్క రోజు 108 సార్లు పఠించడం. లేదు నిత్యం కూడా దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవారు, పూజ చేసుకునే అలవాటు ఉన్నవారు నిత్యం కూడా ఇవి పఠన చేయవచ్చు, నిత్యం కూడా చదువుకోవచ్చు. చాలా చాలా మంచిది. అదే చెప్పారు కదా, పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి నా సంశయ అని. ఆ నామాలు ఏమిటి, ఏ విధంగా చదవాలి 1-2 సార్లు చూడండి. ఆ నామాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, నేను చదువుతాను. చూడండి, ముందుగా చూసి తర్వాత 4-5 సార్లు చదువుకుని అప్పుడు ప్రారంభం చేయండి. ఓం దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్వి నివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాధిని
దుర్గానాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహర్త్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి. నామావళిమిదం యస్తు దుర్గయా మమ మానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. ఇవి అమ్మవారి 32 నామాల స్తోత్రం. అయితే వీటి అర్థం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటి నామం దుర్గా, భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం. రెండో నామం దుర్గార్తి శమని, కష్టాలను శమింపచేసే తల్లి నీకు నమస్కారం. మూడో నామం దుర్గాపద్వి నివారిణి, ఆపదలను నివారించే తల్లి నీకు నమస్కారం. నాలుగో నామం దుర్గమచ్ఛేదిని, కష్టాలను ఛేదించే తల్లి నీకు నమస్కారం. ఐదో నామం దుర్గసాధిని, దుర్గమమైనది సాధించే తల్లి నీకు నమస్కారం. ఆరో నామం దుర్గనాశిని, కష్టాలను నాశనం చేసే తల్లి నీకు నమస్కారం. ఏడో నామం దుర్గతోద్ధారిణి, నష్టాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు నమస్కారం. ఎనిమిదో నామం దుర్గనిహంత్రి, మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు నమస్కారం. తొమ్మిదో నామం దుర్గమాపహ, కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు నమస్కారం. పదో నామం దుర్గమజ్ఞానద, రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి నీకు నమస్కారం. 11వ నామం దుర్గదైత్యలోక దవానల, కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం. 12వ నామం దుర్గమ, తేలికగా దర్శనం ఇవ్వని తల్లి నీకు నమస్కారం. 13వ నామం దుర్గమాలోక, కనిపించే పంచేంద్రియాలలో కళ్ళతో చూడలేని తల్లి నీకు నమస్కారం. 14వ నామం దుర్గమాత్మ స్వరూపిణి, మనలోనే ఉంటూ లభించడానికి సాధ్యం కానీ చూడడానికి వీలు లేని ఆత్మస్వరూపమైన తల్లి నీకు నమస్కారం. 15వ నామం దుర్గమార్గప్రద, రహస్యమైన మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు నమస్కారం. 16వ నామం దుర్గమ విద్య, రహస్యమైన శ్రీ విద్యా స్వరూపమైన తల్లి నీకు నమస్కారం. 17వ నామం దుర్గమాశ్రిత, శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు నమస్కారం. 18వ నామం దుర్గమజ్ఞాన సంస్థాన, అలవి కాని జ్ఞానం అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు నమస్కారం. 19వ నామం దుర్గమధ్యాన భాషని, ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి నీకు నమస్కారం. 20వ నామం దుర్గమోహ, ఆపదలను లాగేసే తల్లి నీకు నమస్కారం. 21వ నామం దుర్గమగ, కష్టాలను పరిష్కరించే తల్లి నీకు నమస్కారం. 22వ నామం దుర్గమార్ధస్వరూపిణి, మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి నీకు నమస్కారం. 23వ నామం దుర్గమాసుర సంహర్త్రి, దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించిన తల్లి నీకు నమస్కారం. 24వ నామం దుర్గమాయుధధారిణి, దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు నమస్కారం. 25వ నామం దుర్గమాంగి, ఊహించలేని దివ్యమైన అంగాలు కలిగిన తల్లి నీకు నమస్కారం. 26వ నామం దుర్గమత, కల్మషాలను దూరం చేసే తల్లి నీకు నమస్కారం. దుర్గమాత. దుర్గమ్య, 27వ నామం సాధించడానికి శక్యం కాని తల్లి నీకు నమస్కారం. 28వ నామం దుర్గమేశ్వరి, విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు నమస్కారం. 29వ నామం దుర్గభీమ, భీషణమైన పరాక్రమం చూపే తల్లి నీకు నమస్కారం. 30వ నామం దుర్గభామ, దుర్గా అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు నమస్కారం. 31వ నామం దుర్గభా,
ప్రకాశం గల తల్లి నీకు నమస్కారం. చివరగా 32వ నామం దుర్గధారిణి, రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు నమస్కారం. ఈ నామాలు అన్నట్లు ఎక్కువగా మన కష్టాలను తరిమేసి మన కష్టాల కోట్ల కష్టాలు అనేటటువంటి రాక్షసులను సంహారం చేయడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ కష్టం ఈ కష్టాలను నివారణ చేయ తల్లి తల్లి అని చెప్పేసి ఎప్పుడైతే మనం పదే పదే ఇలా చెప్పుకుంటూ ఉన్నామో ఖచ్చితంగా అమ్మవారు మన మొర ఆలకించి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది. ఎంతోమంది ఈ స్తోత్రాన్ని పఠన చేసి పారాయణ చేసి మంచి స్థితిని పొందారు. మీరు కూడా ఆచరించండి. స్వస్తి.